హమ్మయ్య! మొత్తానికి వస్తాయా రావా అనుకున్న గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసాయి. ఆల్మోస్ట్ నైట్ 10:00కేమో రిజల్ట్ వచ్చాయి. రిజల్ట్ అలా వచ్చాయో లేదో ఫ్రెండ్స్ అందరూ కాల్స్ మీద కాల్స్. "అరేయ్! నాకు 170 వచ్చాయి. క్వాలిఫై అవ్వలేదు. నువ్వు క్వాలిఫై అయ్యావా? నాకు 183 వచ్చాయి. నేను క్వాలిఫై అవ్వలేదు. నువ్వు క్వాలిఫై అయ్యావా? నాకు 189 వచ్చాయి. నేను క్వాలిఫై అయ్యలేదు. నువ్వైనా క్వాలిఫై అయ్యావా?" చివరిగా ఒకడు 192 వచ్చాయి. అయినా క్వాలిఫై అవ్వలేదు. నువ్వు క్వాలిఫై అయ్యావా? ఎలా అవుతామండి? 192 వచ్చిన వాడే క్వాలిఫై అవ్వలేదు. అది కూడా వాడు బీసీఏ కేటగిరీ. ఇంకా ఓసీ గాడిని నేనెలా అవుతా క్వాలిఫై? అది కూడా 177 మార్క్స్‌తో. అవ్వం కదా! సో, ముందు నుండి బ్రెయిన్‌లో ఎలాగో క్వాలిఫై అవ్వంలే అని ఒక మైండ్‌సెట్‌ని సెట్ చేసుకొని పెట్టుకున్నా. కాబట్టి పెద్దగా బాధ అనిపించలేదు. ఎందుకంటే నేను పడాల్సిన బాధ అంతా ఎగ్జామ్‌కి 10 డేస్ ముందే పడిపోయా. ఏడ్చి మొత్తుకున్నా. ఇవన్నీ అయ్యే పనులు కాదు, వదిలేయండి అని. ఎవ్వరు వినలేదు. సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని, నాకు నేను క్వాలిఫై అవ్వలేదనే బాధ కంటే, నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చి కూడా క్వాలిఫై అవ్వలేకపోయారు చూడండి. వాళ్ళ గురించి ఆలోచిస్తే చాలా బాధేస్తుందండి. నాకు తెలుసు నేను ఈ 177 తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డానో. బట్ నాకంటే ఎక్కువ స్కోర్ తెచ్చుకున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా నాకంటే బాగా చదివిన వాళ్ళు ఉంటారు. నాకంటే బాగా కష్టపడిన వాళ్ళే ఉంటారు కదా! అది కాక ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచే ఈ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కదా! వీళ్ళందరూ మీ స్కోర్ చెప్పండి, మీ హాల్ టికెట్ నంబర్ చెప్పండి, నేను కట్ ఆఫ్ ప్రిడిక్ట్ చేస్తానని ఎవడికి తోచింది వాడు, ఎవడికి నచ్చినట్లు వాడు కట్ ఆఫ్‌లు ప్రిడిక్ట్ చేసుకుంటూ ఎళ్ళిపోయారు. ఒకడైతే 170కే కట్ ఆఫ్ ఉంటది. ఇంకొకడు 180కి ఉంటది. ఇంకొకడు 200 ఉంటదన్నాడు. ఇంకొకడైతే దారుణంగా 165 కట్ ఆఫ్ ఉంటదని చెప్పాడు. ఈ కట్ ఆఫ్‌లు చూసి 190 వచ్చిన వాడు ఎలా ఫీల్ అవుతాడు చెప్పండి? వాడి దాకా ఎందుకు 170 కట్ ఆఫ్ ఉందంటే నాకే ఎక్కడ లేని ఆశలు చిగురించాయి. కానీ నా దరిద్రం గురించి నాకు తెలుసు కాబట్టి రాదని ఫిక్స్ అయిపోయా. వస్తే ఎంజాయ్ చేద్దాం. లేదంటే పోతే పోతది అని అట్లా తొక్కి పారేసానన్నమాట దాన్ని. ఇప్పుడు రిజల్ట్ చూసేసరికి రాత్రి పూట వద్దన్న చుక్కలు కనిపించాయి అందరికి. మామూలుగా యూట్యూబ్ కామెంట్స్‌లో ఎవడైనా 200 మార్క్స్, 200+ మార్క్స్ వచ్చాయని కామెంట్స్ పెడితే, అరే! వీడు ఫేక్ గాడురా, వీడికంత సీన్ లేదురా అని నేను అనుకునేవాడిని. కింద కామెంట్స్ కూడా వాడినేసుకునేవారు. మరి వాళ్ళంత ఫేక్ అయితే ఈ 192 కూడా రాలేదు. అంటే వాడు అంటే 192 కూడా కాదు కట్ ఆఫ్. అంటే 200 ప్లస్సే ఉంటది కదా మాక్సిమమ్. నాకు తెలిసి 208 ఒక్కడు వాడు మాత్రమే క్వాలిఫై అయ్యాడు నా చుట్టుపక్కల. ఇంకా ఎవ్వడు క్వాలిఫై కాలేదు. బట్ ఎగ్జాక్ట్ అది కట్ ఆఫ్ ఎంతో ఎవ్వడికి తెలీదు. అసలు కట్ ఆఫ్ ఇవ్వాల్సింది ఎవడు? ఎవరు ఇవ్వాలి కట్ ఆఫ్? మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ప్రిలిమ్స్‌లో 1:100 అన్నారు. బట్ తీసిందేమో 92,000 మందిని తీశారు. అప్పుడంటే ఓపెన్ కట్ ఆఫ్ అన్నారు. సో, వస్తే వచ్చారులే అనుకుందాం. 2000 సంథింగ్ 2000 మందేమో ఎక్కువొచ్చారు. ఓకే వదిలేస్తాం. మరి ఇప్పుడు 906 పోస్టులకి 1:2 తీసేయమన్నారు. సో, 1:2 అంటే 1800 మందిని తీయాలా? 2400 మందిని ఎందుకు తీశారు? సో, 1:2 అంటే 1800 మందినే తీయాలా? 2400 మందిని ఎందుకు తీశారు? అంటే 600 మంది ఎక్స్‌ట్రాగా ఎందుకు తీశారు? సర్లే 600 మంది వస్తే వచ్చారు. ఇప్పుడు నార్మల్ క్వాలిఫై లిస్ట్ కింద సెపరేట్‌గా స్పోర్ట్స్ కోటా అని మెన్షన్ చేసి మళ్ళా 300 మందిని సెలెక్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళలోనే 21 మంది పైన లిస్ట్‌లో ఉండి కూడా కింద లిస్ట్‌లో కూడా ఉన్నారంట. అసలు ఎందుకున్నారు అలా? అండ్ నిన్నటి పీడిఎఫ్‌లో ఫోర్త్ పాయింట్ ఒకసారి మెన్షన్ చేశాడు చూడండి. అంటే కోర్టు కేసు గురించి ఏదో చేశాడు. మీరు దాన్ని చదువుకోండి. అంటే ఆయన చెప్పేదేంటంటే కోర్ట్‌లో ఆ కేసు ఎలాగైనా ఎళ్ళిపోండి. మా పని మేము చేసుకుంటాం అనే రేంజ్‌లో ఎళ్ళిపోతున్నారనమాట. సో, అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నప్పుడు కట్ ఆఫ్ ఎందుకు మెన్షన్ చేయలేదు? స్కోర్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు? మొన్న మన పక్క స్టేట్‌లోనే గ్రూప్ 2 రిజల్ట్ వచ్చాయి కదా! సో, వాళ్ళు విత్ మార్క్స్ ప్రొవైడ్ చేశారు కదా! వీళ్ళెందుకు ప్రొవైడ్ చేయలేదు? వాళ్ళు తప్పేం లేనప్పుడు ఫాస్ట్‌గా ఎందుకు ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు? ఇక్కడ నాకు చిన్న డౌట్ ఉంది. ఎవరైనా క్లియర్ చేస్తారా? ఇప్పుడు 370 మందిని స్పోర్ట్స్ కోటాలో నువ్వు సెలెక్ట్ చేస్తావు ఓకే వదిలేద్దాం. 1:2 కదా తీశారు. సో, 1:2 తీస్తే ఇప్పుడు 906 పోస్టుల్లోన 150 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఇస్తున్నారా? సో, 150 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఇస్తున్నారు కాబట్టే మీరు 300 మందిని సెపరేట్‌గా సెలెక్ట్ చేశారా? అంటే 900 పోస్టుల్లోన 150 పోస్టులు స్పోర్ట్స్ కోటా కిందే ఇస్తున్నారా? అది కొంచెం డౌట్ ఉంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సర్లే అవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఇవన్నీ చెప్పి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వాలి, రీనోటిఫికేషన్ కావాలని సోది మాటలు చెప్పను. అలా అని క్వాలిఫై అయిన వాళ్ళని భయపెట్టాలనే ఉద్దేశం అయితే లేదు నాకు. నాకు అర్థమవుతది మీరు ఎంత కష్టపడి ఉంటారో. సో, 9వ తేదీ కోర్ట్‌లో హియరింగ్ ఉంది.
చూద్దాంలేండి. చూడటానికి ఏం లేదు. అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటది. ఇంకా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటది. సో, క్వాలిఫై అయిన వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్. నాకు తెలిసి మీరు ఈ వీడియో ఇంతసేపు చూసి ఉండరు. ఒకవేళ చూసి ఉంటే బ్రెయిన్‌లో ఒక్కటి ఫిక్స్ అవ్వండి. మీరు జాబ్‌లో జాయిన్ అయ్యి 2, 3 మంత్స్ సాలరీ తీసుకునే వరకు కూడా మీకు జాబ్ వచ్చిందని మీరు కూడా నమ్మకండి. చెప్పలేం ఏ సెకండ్‌లో ఏం జరుగుతదో. మీరు క్వాలిఫై అయ్యారు అంటే ఖచ్చితంగా నాకంటే ఎక్కువగా కష్టపడి, నాకంటే బాగా చదివి ఉంటారు. మీకేమంత ఈజీగా వచ్చి ఉండదు. సో, మీరు చాలా కష్టపడి ఎన్నో నిద్రలేని రాత్రులు మీ లైఫ్‌లో ఉంటాయి. అర్థమవుతుంది. ఒక ఆస్పిరెంట్‌గా నాకు కూడా తెలుస్తదది. మెయిన్స్ సరిగ్గా రాయని వాడు అదే మామూలుగా అసలు ప్రిలిమ్స్‌లోనే క్వాలిఫై అయిన వాడు ఈ పాటికి దాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉంటాడు. మెయిన్స్ సరిగ్గా రాయని వాడు ఇప్పుడు ఇంకా చిల్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు నాట్ క్వాలిఫైడ్ నాలాంటి క్యాండిడేట్స్ ఒక 1, 2 వీక్స్ బాధపడి తర్వాత మర్చిపోతారు. ముందుకు వెళ్ళే కొద్దీ సక్సెస్‌కి దగ్గరవుతున్న మీలాంటి వాళ్ళు డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నారనమాట. సో, ఒకవైపు హ్యాపీగానే ఉంటది. చాలా హ్యాపీగా ఉంటది. మామూలు హ్యాపీ కాదు. ఎంతమందిని బీట్ చేసి ముందుకెళ్తున్నారంటే మీరు యాక్చువల్లీ మీరు గ్రేటే. మీరు గ్రేటే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నిటికీ రెడీ అయ్యి ఉండండి. సో, ఆ మైండ్ సెట్ చాలా దారుణంగా ఉంటది. రెండిటికి రెడీ అయ్యి ఉండండి. ఇంకా మాక్సిమం భయపడకండి. ఎందుకంటే మనకి 2018 గ్రూప్ 1 అదే మీకు ఇన్స్పిరేషను. ఒకవేళ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయినా కానీ స్టే తెచ్చుకొని కంటిన్యూ చేస్తున్నారు కదా! సో, జస్ట్ క్యాజువల్‌గా చెప్పా. నథింగ్ సీరియస్. బట్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు యూ. ఇంకా నాట్ క్వాలిఫైడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా చాలు. ఇంకా ఏడిస్తే ఏం రాదు. నైట్ అంతా ఏడ్చేసి ఉంటావుగా. ఇంక చాలు ఇంకా. ఇక్కడే ఆగిపోతే అవ్వదు. నేనేం తప్పు చేయలేదు. అంటే అనుకో. నీ అంతట నువ్వే అనుకో. నువ్వేం తప్పు చేయలేదు. తలదించుకొని ఉండడానికి అస్సలు అవసరం లేదు. నీ స్థాయి వరకు నువ్వు పోరాడావు. పోరాడంలో అసలు తప్పే లేదు. మనం ఓడిపోయాం. మనమేం చేయలేం. అంటే మనకంటే గట్టిగా చదివిన వాళ్ళు ఉన్నారు. మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. మనం అనుకున్నాం 200 మించి ఎప్పటికీ వచ్చిండదు. వచ్చినా ఒక 200 మెంబర్స్‌కి వచ్చింటే వచ్చిండొచ్చు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ కట్ ఆఫే 200 ఉండే ఛాన్స్ ఉంది. మాక్సిమం 200 ఉంటది. నాకు తెలిసి ఒక నైట్ ఏదో యూట్యూబ్‌లో ఒక లైవ్‌లో చూసా. 197 ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనొక్కడు క్వాలిఫైడ్ అబ్బాయి. మళ్ళా మేబీ ఎస్సీ, ఎస్టీకి ఉండొచ్చు 190 లోపల. ఒక ఎస్సీ ఫీమేల్‌కి 177 కూడా వచ్చింది. మేబీ ఇంకా తక్కువ కూడా వచ్చిండొచ్చు. కాకపోతే మామూలుగా బాయ్స్‌కి ఓసీ కానీ, బీసీ వరకు కూడా 190 ప్లస్సే ఉంది. ఇంకా ఎక్కువ వరిస్తే 200 ప్లస్ ఉంది. సో, 200 ప్లస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ? మనం ఇప్పుడైతే ఆగిపోలేం. మనం పోరాడాం. ఓడిపోయాం. పడిపోయాం. పడిపోవడంలో తప్పేం కాదు. ప్రయత్నించకపోవడమే తప్పు. అయినా మనం మెయిన్స్ వరకు వచ్చాం. ఈ గ్రూప్ 2కి అప్లై చేసిన వాళ్ళు 4.5 లక్షల మంది అప్లై చేస్తే 3 లక్షల మంది నాట్ క్వాలిఫైడ్. వాళ్ళతో పోలిస్తే మనం ఇంకా బెటర్ పొజిషన్‌లోనే ఉన్నాం. అందులోనూ లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం ఆ సిలబస్‌ని చాలా స్ట్రాంగ్‌గా చదివాం. ఇప్పుడు నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఈ జాబ్స్ అవి నాతో కాదు. మరీ ఇంత కట్ ఆఫ్ ఉంటే నేను ఇంకా జాబ్ కొట్టలేను అని నీ బ్రెయిన్ చెప్తుంటే ఫస్ట్ ఆ బుక్స్ అన్నీ బాక్స్‌లో పెట్టి అటక మీద పెట్టేసి వేరే జాబు ఆర్ బిజినెస్ చూసుకో. లేదు నేను చాలా దగ్గరగా వచ్చా. నాకెందుకు రాలేదు. నేను అందరికంటే ఎక్కువగా కష్టపడా. ఇంకా ఎక్కువ కష్టపడతా. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది నా ప్యాషన్, నా డ్రీమ్, నా గోల్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా, ఎవ్వరు ఏమనుకున్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వడు ఎంత ప్రెషర్ పెట్టినా నేను గవర్నమెంట్ జాబ్ కొట్టే తీరుతా అని కసి నీలో ఉంటే లేచి ఇప్పుడే స్టార్ట్ చేయి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. కొత్త ప్లాను, కొత్త స్ట్రాటజీ, కొత్త మైండ్ సెట్. అంటే మళ్ళా ఎంత గట్టిగా కొట్టాలంటే ఈసారి ఇంకా ఫుల్ పాజిటివ్‌గా ఉండాలి. ఒక తపస్సు చేసినట్లు చేయాలి. వస్తుంది. ఖచ్చితంగా జాబ్ వస్తది. గవర్నమెంట్ జాబ్ రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఎన్నాళ్ళైనా వెయిట్ చేసే ఓపిక ఉండాలి. ఇంట్లో, బయట వచ్చే ప్రెషర్స్‌ని హ్యాండిల్ చేసే ధైర్యం ఉండాలి. నోటిఫికేషన్ మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా పాజిటివ్ మైండ్ సెట్‌తో ముందుకెళ్ళాలి. వీటన్నిటితో పాటు నువ్వెంత కష్టపడినా, ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నా, ఎంత ఓపిక ఉన్నా నీకు 0.000% అయినా లక్ ఉండాలి. ఖచ్చితంగా లక్ అనేదైతే ఉండాలి. ఆ లక్ ఉంటేనే జాబ్ వస్తది. నువ్వు 99.999% ఎంత కష్టపడినా ఒక్క చిన్న లక్ ఖచ్చితంగా ఉండాలి. ఇది నేను అనుకున్నది. వీడేంటి పెద్ద యూపీఎస్సీ క్రాక్ చేసిన వాళ్ళ స్పీచ్‌లు ఇస్తున్నాడు అనుకోకండి. గెలిచినోడి మాటలు అందరూ వింటారు. ఓడిపోయినోడి మాటలు ఎవ్వరు వినరు. వింటే వినండి, లేదంటే లేదు. నాకు అనిపించింది చెప్పా. తర్వాత మీ ఇష్టం మరి. ఈ రిజల్ట్ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఏడుస్తూ కూర్చుంటే ఏం రాదు. బయటికి రా. అంతా మన మంచిగా జరిగిందనుకో.
నాకు తెలుసు చెప్పినంత ఈజీ అయితే కాదు. మనల్ని మనమే సెట్ చేసుకోవాలి. గెలిచిన వాడిని అప్రిషియేట్ చేయడానికి చాలామంది వస్తారు. ఓడిపోయినోడిని ఓదార్చడానికి అయితే ఒక్కడు కూడా రాడు. సో, మనల్ని మనమే ఓదార్చుకోవాలి. మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. వేకప్. లేవు నువ్వు ముందు. బొంగు ఈ జాబ్ కాకపోతే ఇంకొకటి. ఇది రాలేదంటే దీని బాబు లాంటి లైఫ్ నీ కోసం వెయిట్ చేస్తుందని అర్థం. అలా డల్‌గా ఉండకు. దెబ్బ తగిలే కొద్దీ స్ట్రాంగ్ అవ్వాలి. అణిగావనుకో అలాగే పాతేస్తారు. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అంతా మంచే జరుగుతది. బీ పాజిటివ్, స్టే స్ట్రాంగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ టాటా.